వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురునే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ గణేశాయ నమః. ఏకదంతుడు, విఘ్నాలను హరించేవాడు. మన గణనాథుడికి ఎన్నో నామాలున్నాయి. ఎవరికి ఏ భావం కలుగుతుందో వారు ఆయా పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇన్ని నామాలు ఉన్నవాడు నిజానికి ఎలా ఉద్భవించాడో తెలుసుకుందాం. ఈ కథని తెలుసుకునే ముందు అమృత మదనం గురించి తెలుసుకుందాం. అమృతం కోసం దేవతలు, రాక్షసులు సముద్ర మదనం చేస్తుండగా హాలాహలం ఉద్భవించింది. దాని కారణంగా విశ్వంలోని ముల్లోకాలు అల్లకల్లోలమయ్యాయి. జనాలు అల్లాడిపోయారు. ముల్లోకాలను రక్షించడం కోసం మహాదేవుడు ఆ విషయాన్ని స్వీకరించాడు. ముల్లోకాలను రక్షించడం ఆ మహాదేవునికి సాధ్యం కాలేదు. అందుకే ఆ జగజ్జనని పార్వతీదేవి శివునికి సహాయం చేసింది. శివుడు నీలకంఠుడిగా మారాడు. ముల్లోకాలు రక్షించబడ్డాయి. కానీ హాలాహలంలోని కొన్ని చుక్కలు సముద్ర గర్భంలోకి చేరాయి. వాటి ప్రభావం రాక్షస ప్రవృత్తికి కారణమైంది. అహంకారం, మదం, క్రోధం, నిర్లక్ష్యం, అజ్ఞానం, శత్రుబుద్ధి, కామం, భయం, అధర్మం, మోహము, అసూయ, ఈ 11 రాక్షస ప్రవృత్తులు మానవ జీవితంలో విఘ్నాలను కలిగిస్తూ ఉంటాయి. మనుషులలోని ఈ విఘ్నాలను తొలగించడానికి బ్రహ్మదేవుడు 2 మానస పుత్రికలకు జన్మనిచ్చాడు. వారిలో ఒకరు రిద్ధి, ఇంకొకరు సిద్ధి. రిద్ధి మనుషుల జీవితంలో సుఖం, సమృద్ధి, ఆశీర్వాదాలను అందిస్తుంది. సిద్ధి మానవులకి జ్ఞానం, సంతోషాలని అందిస్తుంది. నాశనం పుట్టడం ప్రారంభమైంది. అవిఘ్నాలను నాశనం చేసే విఘ్నహరుని అవసరం ఎంతైనా ఉంది. బ్రహ్మదేవుడు భవిష్యవాణిని రచించాడు. రిద్ధి సిద్ధి లభించాలంటే అది కేవలం విఘ్నహరుడి వల్లే సాధ్యం. విఘ్నాలను తొలగించేవాడు రావాలని విశ్వమంతా, ముల్లోకమంతా ప్రార్థించింది శ్రీ గణేశునుడి. పార్వతీదేవి తన స్నానం కోసం ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె మట్టితో చేసిన కుమారుడికి ప్రాణం పోసింది. అలా వినాయకుడు జననం జరిగింది. అలా వినాయకుడికి రిద్ధి సిద్ధిలతో పెళ్లి కూడా అవుతుంది. ఆ సమయంలో పృథ్వీలోకంలో నివాసం ఉంటున్న ఒక అవ్వని తీసుకుని విష్ణు మహాదేవుడు అక్కడికి వస్తారు. వినాయక, ఈ అవ్వ చాలా కష్టాలను అనుభవిస్తూ ఉంది. ఈ అవ్వకు వయసు కూడా అయిపోయింది. వాళ్ళ కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేకపోతుంది. ఈ అవ్వ కోరిక ఏంటంటే, వినాయక, నువ్వే తన కుటుంబ దుఃఖాలని హరించి ఈ అవ్వకు, వాళ్ళ కుటుంబానికి సర్వ సుఖాలు ప్రసాదించాలి. తన కుటుంబానికి ఉన్న 11 విఘ్నాలని నువ్వే తొలగించాలి అని అంటాడు. అప్పుడు వినాయకుడు వెంటనే ఇలా అంటారు, అవ్వ, మీరేమీ బాధపడకండి. మీ కోరిక, మీ కుటుంబంలోని వారి కోరిక తీర్చడానికి నేనే మీ ఇంటికి వస్తున్నాను. పూర్తిగా 11 రోజులు నేను మీ ఇంట్లోనే నివాసం ఉంటాను. ఇది ఈ ఒక్క సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం వస్తాను. కానీ నాదొక చిన్న కోరిక, నాకు మాత్రం ప్రతిరోజు కొత్త కొత్త రకాల పిండి వంటలు చేసి పెట్టాలి, రుచికరమైన భోజనం చేసి పెట్టాలి అని అడుగుతారు. మీకు మాటిస్తున్నాను, 11 రోజుల పాటు నేను మీ ఇంట్లో ఉంటాను. సుఖము, శాంతి, సమృద్ధిని అందిస్తాను. 11వ రోజు తిరిగి కైలాసానికి చేరుకుంటాను. మీరేమీ దుఃఖపడకండి. మేళ తాళాలతో నన్ను మా ఇంటికి పంపించండి. నేను మళ్ళీ మీ ఇంటికి రావాలనే ఈ కోరిక మీకు బలంగా ఉండాలంటే ఒక రహస్యం చెప్తా. జోరు జోరుగా ఇలానే అంటూ ఉనండి, గణపతి బప్పా మోరియా, వచ్చే ఏడాది త్వరగా రా. అందుకే మనం వినాయక పండుగ మొత్తం 11 రోజులు జరుపుకుంటాం. మన జీవితంలో ఉన్న 11 విఘ్నాలను తొలగించడానికి వినాయకుడిని పూజిస్తాం. ఈ కారణం చేతనే 11 రోజులు వినాయకుడికి రకరకాల పిండి వంటలతో మనం పూజలు చేస్తూ ఉంటాం. మీకు, మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు.